బుల్లి దాంట్లో బుడ్డి మ్యాగీ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఈరోజు ఈ మ్యాగీ కుక్కర్లో మ్యాగీ ఎలా చేయాలో మీకు నేను ఏ విధంగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మ్యాగీ అనేది మన ఇండియన్ ఫుడ్ కాదు కాబట్టి చైనా ఫుడ్, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఫుడ్ కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ లాగానే మ్యాగీ నేను ఈరోజు చేస్తాను. ఎలా చేస్తానో మీరే చూడండి. మనం చేసుకున్న చైనా వంటకైతే ఎగ్స్ అయితే బౌల్ అవుతున్నాయి, వాటర్ కూడా బౌల్ అవుతుందండి. ఇంకా దీంట్లోకి వెజిటేబుల్ అన్నీ వేసి ఉడకపెట్టుకోవడం. వాటర్ బౌల్ అయినాక చూపిస్తా మన చైనా వంటకం. వీటిలోకి మ్యాగీ టమోటో ఆనియన్స్ అన్నీ వేసేసినామండి. చూడండి బౌల్ అవుతుంది. నా మినీ మ్యాగీ రైస్ కుక్కర్ అండ్ మినీ రైస్ కుక్కర్ హౌ ఇస్ ఇట్ మీరే చెప్పండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఎగ్స్ బ్రో. అంటే ఈరోజు మనం ఇండియన్ ఫుడ్ తినలేదు, మన నాలుకకి రుచి అస్సలు ఉండదు. మీరైతే పట్టించుకోకండి రుచి లేదని. చూద్దాం మన చైనా ఫుడ్ అవి కూడా ఎలా ఉంటాయో చూడాలి కదా. ఇదైతే నేనే చేస్తున్నా. మేబీ చూద్దాం చైనా ఫుడ్ ఎంతమందికి ఇష్టం ఉంటుందో. ఎగ్స్ అయితే అక్కడ బౌల్ అవుతున్నాయి కదా, ఎగ్స్ గిన్నె అవసరం లేదు. సలాడ్ కోసం కొంచెం క్యాబేజీ అండ్ టమాటో సలాడ్ కోసం. ఫైనలీ మన కుక్ అయిన తర్వాత మన చైనా వంటకం ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తా. సరేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఫుల్ కుక్ అయిపోవాలి. కుక్ అయినాక చైనా వంటకం చూపిస్తా ఫ్రెండ్స్. క్యాపే బాగా పెట్టలేదు. దట్స్ ఇట్. చూద్దాం రెడీ అయినాక ఎలా ఉంటుందో మన చైనా ఫుడ్. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి మన చైనా వంట. చూడండి కోడిగుడ్లు వట్టల్లో నూడిల్స్ బాగా ఉడికిపోయినాయి, ఎగ్స్ కూడా బాగా బౌల్ అయిపోయినాయి, క్యాబేజ్. వావ్, ఈ చైనా వంట తినడానికి దేశాలుగా నా రూమ్కి అయితే ఈరోజు దయచేస్తున్నారు కాబట్టి ఎవరు రారండి. నేను దేశాలంట, పక్కన రూమ్ వాళ్ళే రారు ఈ వంట తినకి. కాబట్టి చేస్తున్నది నేనే కాబట్టి నేనే తింటానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియన్ ఫుడ్ కన్నా అవుట్ ఆఫ్ కంట్రీ ఫుడ్ కన్నా బాగుంటాయి చూడ్డానికి. చూడండి ఏం లేదు, ఒక ఆయిల్ లేదు, ఏం లేదు. ఆయిల్ లేదంటే ఆల్మోస్ట్ లేనట్టే. అది ఫుడ్ హెల్త్ అయినట్లే. ఎగ్స్ ఫుడ్ ఈడ అన్ఫుడ్ అంటే ఓన్లీ నూడిల్స్, అంటే మన నూడిల్స్. వాళ్ళ నూడిల్స్ ఏమో నాకు తెలియదు బాగుంటాయో లేదు. చూద్దాం ఫైనలీ ఎట్లుంటుందో టేస్ట్. గెట్ ఇట్ రెడీ అయితే అయిపోయింది మ్యాగీ. ట్రాన్స్ఫర్షన్ విత్ బౌల్లోకి వేద్దాం ఫ్రెండ్స్. మ్యాగీ చేశాను ఫ్రెండ్స్. చూడండి మ్యాగీ ఎలా ఉందో. ఎమ్మీగా ఉంది కదా. ఇదేం మ్యాగీ కాదు ఫ్రెండ్స్, చైనీస్లో ఒక ఫుడ్ అంతే. చైనా ఫుడ్ చేశాను ఈరోజు. టేస్ట్ అయితే బాగా సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకొని ఆయిలే లేకోకుండా ఆయిల్ ఫుడ్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు ఫుడ్. దీంట్లో నూడిల్స్ అనేటివే అన్హెల్దీ నాకు తెలిసి. మేబీ అంతా మంచి ఫుడ్డే. పొటాటో, క్యారెట్, టమాటో, కాలీఫ్లవర్ చాలా బాగున్నది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. సూపర్.